లేటెస్ట్ అప్డేట్ అంతా మనకి వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహార్పేట చౌరస్తాలో ఐరన్ స్క్రాప్ తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఫుట్ పాత్ పై ఉన్న బైకులు ఆటోలపై పడింది. దీంతో డీసీఎం లోని ఐరన్ స్క్రాప్ చెల్లా చెదురుగా పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఉన్న ఒక చిన్నారి ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. ఈ ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్ గా మారాయి. ఇక పోలీసులు డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహార్పేట చౌరస్తాలో ఐరన్ స్క్రాప్ తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఫుట్ పాత్ పై ఉన్న బైకులు ఆటోలపై పడింది. దీంతో డీసీఎం లోని ఐరన్ స్క్రాప్ చెల్లా చెదురుగా పడిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్న మొత్తానికి ప్రమాదం జరిగిన సమయంలో అయితే దుకాణంలో ఉన్న ఒక చిన్నారైతే ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడేట్టుగా తెలుస్తుంది. చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది ఏంటి? మనం చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లా పరిగిలోని బాహర్పేట చౌరస్తలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే అతివేగంగా వస్తున్నటువంటి ఐరన్ స్క్రాప్ తో వస్తున్నటువంటి డీసీఎం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫుట్బాల్ పైన ఉన్నటువంటి బైకులు ఆటోల పైన ఆ యొక్క డీసీఎం బోల్తా పడిపోయింది. అయితే చెల్లా చెదురుగా పడిపోయినటువంటి డీసీఎం లోని స్క్రాప్ వస్తువులు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోవడం జరిగింది. బోల్తా పడిన డీసీఎం కింద ఏమైనా మనుషులు ఉన్నారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. అక్కడే ఉన్నటువంటి చిన్నారి, ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి చిన్నారి ఆ పైన ఇక స్క్రాప్ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు ఒక్కసారిగా డీసీఎం పడడం చేత అక్కడే ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉటాముటిన స్పందించేసి అక్కడ ఉన్నటువంటి ఐరన్ స్క్రాప్ మొత్తం తొలగించడం చేత చిన్నారి ప్రాణాలకు ఎలాంటి ఆపద కలగకుండా చిన్నారిని అయితే క్షేమంగా రక్షించారు. అయితే ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి డీసీఎం నడపడం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా భావిస్తున్నారు. ఆ పోలీసుల అదుపులో డీసీఎం డ్రైవర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. డీసీఎం బోల్తా బాహర్పేట చౌరస్తాలో బోల్తా పడడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ నుండి కొడంగల్ హైదరాబాద్ మీద నుంచి షాద్నగర్ మీదుగా కూడా ఇటు వికారాబాద్ నుండి కూడా బస్సులు వస్తూ ఉంటాయి కాబట్టి తీవ్ర రవాణా వ్యవస్థ కూడా తీవ్ర అంతరాయం కలిగిన నేపథ్యంలో డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని అయితే ఆల్కహాల్ టెస్ట్ ని కూడా చేస్తున్నారు. మొత్తం కూడా ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఏవై ఉంటాయని చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా లేదంటే నిద్ర మత్తులో ఉన్నారా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతిగా వేగంతో వస్తున్న సమయం లోపల ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆ డీసీఎం ని అయితే పైకి లేపిన తర్వాత అక్కడ దాని కింద ఎవరైనా మనుషులు ఉన్నారా అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా చూస్తున్నారు. కేసు నమోదు చేసి మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్. అరే పక్కదరా బాబు.